హలో! దివాళీ అవుట్‌ఫిట్ కోసం మేము రమా ఫ్యాబ్రిక్స్‌కి వచ్చాము. జస్ట్ 1 డే బిఫోర్, సో ఎక్కువ టైం లేదు స్టిచ్ చేయడానికని. ఓన్లీ బాటమ్ తీసుకుందాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాప్ ఉంది నా దగ్గర, క్రాప్ టాప్. దానికి బాటమ్ తీసుకుందామని వచ్చాము. మోస్ట్లీ స్కర్ట్ అనే అనుకుంటున్నాం. ఎప్పుడొచ్చినా ఫస్ట్ 3rd ఫ్లోర్‌కే వెళ్తాము. పైనుంచి ఒక ఫ్లోర్ దిగుతూ. మోస్ట్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్లౌజ్ సెక్షన్ చూస్తాం, ఏమైనా కొత్త ప్యాటర్న్స్ వచ్చాయా ఏంటని. ఇవైతే బాగున్నాయి చాలా. నేను ఇంకా వైట్ ఏమన్నా తీసుకుందామని చూశాను, బాగున్నాయని. బట్ అవి నాకు ఫిట్ అవ్వలేదు. సో ఇంకేమైనా కొత్త వెరైటీ ఉందా ఇప్పుడు అని చూస్తుంటే మోస్ట్లీ పట్టు సారీస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నాకు పట్టు సారీస్కి ఏం అక్కర్లా, ఫ్యాన్సీ కోసం చూశాను. కొత్త ప్యాటర్న్స్ ఏం రాలేదు. నేనైతే ఒకసారి అన్నీ చెక్ చేస్తున్నాను, రెగ్యులర్ ప్రాసెస్ ఏమన్నా ఇవన్నీ అని చెప్పేసి. కొంచెం పెద్ద సైజు అయితే కనుక ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కొంచెం ఒక కాలర్ నెక్ది కనిపించింది, బాగుందని అడిగితే అది 42 సైజ్ అన్నారు. నాకు కాదని చెప్పేసి ఇంక వదిలేశాను. ఫంక్షన్స్కి, పార్టీస్కి నాకు ఈ రెడీమేడ్ బ్లౌజెస్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇచ్చేది ఫిట్టింగ్ సెట్ అవ్వలేదు అనుకోకుండా నాకు ఇవైతే కంఫర్టబుల్గా అనిపిస్తాయి. అఫోర్డబుల్గా కూడా ఉన్నాయి ప్రైజెస్. ఇంక తర్వాత నేను ఫ్యాబ్రిక్స్ చూద్దామని చూస్తున్నాము. ఇవన్నీ కాటన్ ప్రింట్స్, హకోబా స్టైల్. అంటే హకోబా స్టైల్ అంటే లిటిల్ వర్క్ ఉండి హోల్స్ ఉంటాయి అది. ఇంకా నారాయణపేట కాటన్, ఇక్కత్ కాటన్వి, ఇంకా మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ ఇక్కత్, ఇంకా ఇక్కత్ చున్నీస్ ఉన్నాయి. ఇక్కడైతే మంగళగిరి చున్నీస్ ఉన్నాయి మొత్తం. కింద కూడా కాటన్ చున్నీస్ టై అండ్ డై స్టైల్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఇంకా ఇవన్నీ ఇక్కత్ స్టైల్ ఆఫ్ చున్నీస్. ఇవన్నీ పట్టు చున్నీస్. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా పట్టు అంటే, బట్ ఓకే, కొన్నిటికి చాలా డీసెంట్గా ఉంటాయి కొన్ని డ్రెస్సెస్కి వేసుకుంటే. ఇంకా ఇవన్నీ కొన్ని చందేరివి, కలంకారీవి ఉన్నాయి. ఈ వైట్ ప్రింట్ అయితే మనకి ఇన్స్టాలో ట్రెండింగ్ ప్యాటర్న్ హార్ట్స్ది. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ అట్లాంటివి. అవి అయిపోయిన తర్వాత ఇంకా మేము చూసి కింద ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ ఫ్యాన్సీ స్టైల్ చూద్దాం, ఎందుకంటే మాకు ఫ్యాన్సీ నెట్టెల్లో కావాలి స్కర్ట్ అని చూస్తున్నాను. ఇక్కడ ఫ్యాన్సీ అంతా ఉంటుంది కదా, ఇక్కడ అంతా చూస్తున్నాను ఆర్గన్జా. ఇదంతా బాగుంటుంది కానీ మొత్తం ప్రింటెడ్ అనమాట. నాది టాప్ కూడా ఫుల్ వర్క్ ఉంది. సో ఐ వాంట్ టు టేక్ ఏ ప్లెయిన్ వన్ ఫర్ బాటమ్. ఇవన్నీ ప్రింట్స్ ఉన్నాయి బాగా అని ఇవి వద్దులే అనుకున్నా. బట్ ఇందులో అయితే నాకు ఒకటి ఐ క్యాచ్ ఉంది ఫ్యాబ్రిక్, అదైతే చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ, ఫ్రాక్ కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది. ఇంక ఇక్కడైతే ప్లెయిన్ టిష్యూస్, నెట్ టిష్యూ, ఇంకా ఈ స్పేస్ సిల్క్లు అలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్లెయిన్ రా సిల్క్, ఇంకా ప్లెయిన్ నెట్స్ అంతా ఉన్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చింది యాక్చువల్లీ, తను యూఎస్ నుండి వచ్చింది వెకేషన్కి. లాస్ట్ టైం కూడా తను యూఎస్ నుండి వచ్చినప్పుడు మాకు టైం కుదరలా మీట్ అవ్వడానికి, ఇలాగే షాపింగ్లోనే మీట్ అయ్యాము. అప్పుడు నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నా, అది కూడా కుట్టాలి, కుట్టినప్పుడు చూపిస్తాను. ఇంక ఇవైతే కనుక మొత్తం కాటన్ ప్రింట్స్ అనమాట. మనకి క్రాప్ టాప్స్ అయినా, బ్లౌజెస్కి అయినా, కుర్తీస్కైనా, దేనికైనా చాలా బాగుంటాయి. మోస్ట్లీ ఇప్పుడు అందరూ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరూ యూస్ చేస్తున్నారు అనమాట, టైలర్ మేడ్ లాగా. ఇంకా మేమైతే మాకు కావాల్సిన సెక్షన్ వచ్చింది, నెట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఇవైతే చూసాము. ఇందులో కలర్స్ చూద్దామని ఫస్ట్ నాకైతే గ్రే అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక ఇది బాగుంది అనిపించింది. లావెండర్ గ్రే పెట్టి చూస్తే డల్ అనిపించింది, అంత బ్రైట్ లేదు, ఫెస్టివల్ కదా వద్దులే అని ఇదే చూసుకుంటున్నా బాగుందా అని. ఎస్, బాగానే ఉంది అని. బట్ ఇంకో కలర్ కూడా చూద్దాం, వేరే ప్రింట్స్ కూడా ఉన్నాయి అదే కలర్లోనే, అవి చూస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే ఇది కొంచెం బ్రైట్గా అనిపించింది. సరే ఓకే చూద్దాం ఇంకా వేరే ఫ్లోర్లోనే. ఇంక ఇక్కడ చూస్తే ఇక్కడ జార్జెట్స్, బెనారస్ బూటీస్, ఫ్యాన్సీ అంతా ఉంది. ఈ ఫ్యాన్సీలో కూడా ఒక ఫ్యాబ్రిక్ నచ్చింది, బట్ అదేంటంటే కొంచెం స్టిఫ్గా ఉంది, కొంచెం లావుగా కనిపిస్తామేమో అనుకున్నా. బట్ నాకు నా క్రాప్ టాప్ ఆల్రెడీ ఫుల్ డిజైన్ ఉంది, ఇది కూడా ఇంకా డిజైన్ కదా అని చెప్పేసి పెట్టి చూస్తే రెండు గజిబిజిగా ఉందన్నమాట, పైన కింద వర్క్. సో వద్దులే అని చెప్పేసి వేరే చూద్దామని ఇంకా ఇవి నెట్స్ చూస్తున్నాను అనమాట. ఈ నెట్స్లో అన్నిట్లో ఒకటి తీసాను, ఒక లావెండరిష్ కలర్. ఇది ఓకే అనా అంటే ఇది కూడా వర్క్ అయి ఉంది, వద్దులే అనుకున్నాం. బట్ ఈ గ్రే అయితే నాకు బాగా నచ్చేసింది, ఫెస్టివల్ కాకపోయినా కావాలని చెప్పి తీసుకున్నాను అది. ఈ రెండిట్లో ఏదైనా ఫైనలైజ్ చేస్తుంటే నాకు ఇంకా ఈ కలర్ నచ్చింది బ్రైట్గా. సో ఇదే ఫైనలైజ్ చేసి కట్ చేయించాను ఒక చున్నీకి అండ్ బాటమ్కి. అది చున్నీ డ్రైప్ చేసి చూస్తున్నా అసలు ఎట్లా ఉంటుంది, ఓకేనా అని. ఓకే బాగానే ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ లేస్ తీసుకుందాము, లేస్ కోసం వెళ్ళాము. ఇక్కడ లేస్లన్నీ చూస్తున్నా, ఇవన్నీ బండిల్ వైజ్గానే ఇస్తారు, 9 మీటర్స్. మా ఫ్రెండ్ ఒక శారీ తెచ్చుకుంది మంగళగిరి పట్టు. సో దానికి మ్యాచింగ్ ఉన్న లేస్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నాం. కొన్ని అయితే ఇక్కడ లూజ్ కూడా ఉంటాయి లేసెస్, లైక్ 1 మీటర్ 2 మీటర్స్ ఇస్తారు ఇలాంటివి. సరే మేము మా శారీకి మ్యాచ్ అయ్యి ఏంటని చూసుకొని ఓకే ఒకటి సెట్ అయింది, అది తీసుకున్నాం మేము. ఇంకెట్లానో లేస్ చూస్తున్నాం కదా, నేను కూడా నా ఫ్యాబ్రిక్ కూడా సరిపోయేలాగా ఒక సిల్వర్, ఒక గోల్డ్ 2 తీసుకున్నా. ఇంకా ఆకలేస్తుందని ఇంకా అక్కడ నూడిల్స్ ఉంటే నూడిల్స్ తిన్నా, నాకు చాలా ఇష్టం రోడ్ సైడ్ నూడిల్స్. సో బాగా చిట్చాట్ చేస్తూ ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి వచ్చి ఈ ఫ్యాబ్రిక్ తీసి స్టార్ట్ చేశాను. నా దగ్గర టాప్ అయితే ఇది, దానికి ఇవి బాటమ్ అంచున్నాయి అని చెప్పి తీసుకొని దీనికి సాటిన్ లైనింగ్ కూడా తీసుకున్నా. కుదిరితే లేస్ వేద్దాము టైం ఉంటే, ఎందుకంటే 1 డేనే ఉంది కాబట్టి చెప్పలేను. సో వేస్తాను వేనా, లెట్స్ సీ చూద్దాం. ఇంకా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కుడుతున్నాను.
సాటిన్ క్లాత్ పెట్టేసిన తర్వాత ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ కూడా అట్లనే చేశాను. నెట్ ఫ్యాబ్రిక్కి బాగా వచ్చింది, యాక్చువల్గా మంచి గేరా ఉంది, చాలా పెద్దది వచ్చింది పన్న. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇది కుట్టేసేసి మార్నింగ్ కొంచెం పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసి ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. బాగుంది చాలా, వేసుకొని కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.